హాయ్ హలో నమస్తే సుజాతారాం ముంగరాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చేయబోయే కర్రీ ఏంటో తెలుసా? ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ. సో ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దామండి. సో ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకున్న కుక్కర్లో ఎగ్స్ వేసుకొని సో అందులోనే కొంచెం రాళ్ళుప్పు వేసుకుందామండి. రాళ్ళుప్పు వేస్తే స్కిన్ త్వరగా ఊడిపోతుంది అన్నమాట. ఎగ్స్కి స్కిన్ బాగా వస్తుంది. ఎగ్స్ మునిగినంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకుని బాయిల్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆఫ్ చేసుకుందాం గ్యాస్. ఇప్పుడు చూసారా ఎంత బాగా ఎగ్స్ ఉడికిపోయాయో, ఎగ్స్ కూడా పగిలిపోయాయి. ఇప్పుడు ఇవి తీసుకుని ఎగ్స్కి స్కిన్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామండి. స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి. అందులోనే 3 పచ్చిమిర్చి నిలువుగా చీరుకొని మళ్ళీ దాన్ని అడ్డంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అందులో ఒక పెద్ద టమాటో తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేద్దాం. సో అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేద్దాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సో ఇప్పుడు అందులోని 2 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకున్నానండి నేను. మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ నాన్ వెజ్ కర్రీస్లో రాళ్ళుప్పు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. రాళ్ళుప్పు వేసుకుని బాగా మగ్గించుకున్నాం అండి. చూసారా, ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు అందులో క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేద్దామండి. నేను 1/2 కిలో ప్రాన్స్ తీసుకున్నాను, 250 గ్రాములు. చిన్న సైజు కాకుండా పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను నేను. పెద్ద సైజు రొయ్యల కన్నా ఇవి రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయండి. సో అందులోనే 2 రెమ్మలు కరివేపాకు కట్ చేసుకుని వేసుకున్నాను. కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగా యాడ్ అవుతుందండి కర్రీలో. కరివేపాకు స్మెల్ కర్రీలో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాన్స్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం.
సో ఇప్పుడు ఇందులోనే వేయించి పొడి చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసేద్దామండి. ధనియాల జీలకర్ర పొడి కూడా ఈ ప్రాన్స్కి బాగా పట్టించేద్దాం. మీ దగ్గర ధనియాల జీలకర్ర పొడి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్లో చేసుకున్నప్పుడు కొంచెం అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పేస్ట్ కింద చేసుకుని అయినా వేసుకోవచ్చండి. ఎలా అయినా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. సో ఇందులోనే ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసాం కదా, ఇందులోని 2 టేబుల్ స్పూన్ కారం వేసేద్దామండి. ఆనియన్స్లో మనం 2 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేద్దాం. ఈ రెండు నాకు కరెక్ట్గా సరిపోయాయండి. నేను మళ్ళీ తర్వాత ఏమీ యాడ్ చేయలేదు. మీరు సాల్ట్ కానీ కారం కానీ మీరు తిన్నట్టుగా మీకు తగ్గట్టుగా వేసుకోండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ వేసేసుకున్నాం. 1/2 లీటర్ వాటర్ వేసానండి నేను. ఈ ప్రాన్స్ బాగా ఉడకకపోతే కొంచెం లైట్గా నీచు స్మెల్ వస్తుంది. అందుకని నేను ప్రాన్స్ ఎక్కువసేపు ఉడికించుకుంటాను అన్నమాట. దానికోసం 1/2 లీటర్ వాటర్ వేసేయాలండి. వేసి వీటిని బాగా ఉడికించాలి. టెన్ 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు ఎగ్స్ ప్రాసెస్ చూసేద్దాం. బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం పక్కన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎగ్స్ని అందులో వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, లైట్గా హీట్ అయిన తర్వాత వేసుకుందాం. లేదంటే ఎగ్స్ పైన స్కిన్ ఉంది కదా వైట్ది, అది కడాయి కంటుకుపోతుంది బాగా హీట్ అయ్యేస్తే. వేసుకొని అందులోనే కొంచెం చిటికెడంత పసుపు, ఇంకా చిటికెడంత సాల్ట్ వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేద్దామండి. ఇవి లైట్గా కొంచెం స్కిన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. చూసారు కదా ఎలా వేగిపోయాయో. వీటిని మేము వేయించుకొని డైరెక్ట్గా వేసేసుకుంటామంటే ప్రాన్స్ వేసుకుంటాం కదా కర్రీలో, అప్పుడు వీటిని కూడా ఎగ్స్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే వేయించేసుకున్నాం కాబట్టి పెద్ద ఎక్కువ ఉడకాల్సిన కర్రీలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఇలా సరిపోద్ది. చూసారు కదా 10-15 మినిట్స్ తీసేస్తే వాటర్ అంత ఇంకిపోయింది. చాలా వాటర్ వేసాను కదా నేను, లైట్గా వాటర్ ఉంది. ఇది ఇంకిపోయేంత వరకు ఇప్పుడు గుడ్లు వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత సర్వ్ చేసేసుకుందామండి. సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఘాటు మసాలా. ఈ మసాలా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు నేను కర్రీ చేసినప్పుడు కూడా చెప్పాను, సార్ నేను చేసి చూపిస్తాను. ఇది చాలా టేస్ట్ వస్తుంది, బట్ ఎక్కువ వేసుకోకూడదండి, ఘాటు ఎక్కువైపోద్ది. ఒక 5 మినిట్స్ ఉడికించుకుని తీసేసుకున్నాం. చూసారు కదా ఇలా మగ్గిపోయిందో. ఇంట్లో కొత్తిమీర వేసానంటే ఆ వీడియో పొరపాటున డిలీట్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సుజాత రామ్ మంగరాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.